త్రయంబకేశ్వర్ ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబక్ పట్టణంలో ఉంది. దీనిని గోదావరి నది పుట్టిన ప్రదేశంగా కూడా పరిగణిస్తారు. ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు శివ లింగ రూపంలో కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ ఆలయము నల్ల రాతితో అందంగా నిర్మించిన ఈ ఆలయము కాలసర్ప దోష నివారణ కూడా ప్రసిద్ధి చెందింది. మహారాష్ట్రలో ఉండే 3 జ్యోతిర్లింగాల్లో కూడా ఇది ఒకటి. అలాగే త్రయంబకేశ్వరికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, ఎక్కడ చేరుకోవాలి, ఎప్పుడు రావాలి, ఏ టైం వస్తే బాగుంటుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ డీటెయిల్స్ పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హర హర మహాదేవ్, శంభో శంకర. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం రీచ్ కావాలంటే ముందుగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి, అందులో తెలంగాణ సికింద్రాబాద్ నుంచి మనకు ఒకటే ఒక ట్రైన్ ఉంటుంది. అది కూడా దేవగిరి ఎక్స్ప్రెస్. మధ్యాహ్నం 1:25 బయలుదేరితే తెల్లారి మార్నింగ్ 3:30 నుంచి 4 o'clock రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగా ట్రైన్ ప్రైస్ వచ్చేసి మనకు 400 రూపీస్ స్లీపర్ ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది మనకు డైరెక్ట్. అలాగానే ఇది కాకుండా నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు మన్మాడ్. చాలానే ఉంటాయి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి. ఇక్కడ నుంచి మనకు నాసిక్ రోడ్ వచ్చేసి 72 కిలోమీటర్స్ ఉంటుంది. 1 hour జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ 1 hourకి ఒక ట్రైన్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది జనరల్గా. అలాగే స్లీపర్ ఛార్జ్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. మన్మాడ్ జంక్షన్ నుంచి నాసిక్ రోడ్కి మనకు చాలానే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి మనకు. అలాగే ఒకవేళ మీరు ఫ్యామిలీతోనిగానే వస్తే క్యాబ్ వెళ్ళాలనుకుంటే 1500 నుంచి 2500 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకుంటారు మనకు నాసిక్ రోడ్ వరకు. లేదు అంటే త్రయంబకేశ్వర్ కూడా డైరెక్ట్ మనకు మన్మాడ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ట్యాక్సెస్ అందుబాటులో ఉంటాయి. ఫైనల్గా మనము నాసిక్ రోడ్లో రీచ్ కావడం జరిగింది ట్రైన్లో. మనకు ట్రైన్ దిగిన తర్వాత స్టేషన్కి, రైల్వే స్టేషన్కి ముందునే మనకు బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి వెళ్ళే బస్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అలాగే మిగతా జ్యోతిర్లింగాలు కూడా వెళ్ళేదానికి కూడా మనకు బస్సు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి మనకు త్రయంబకేశ్వర్ వచ్చేసి మనకు 29 నుంచి 39 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. సో మనకు బస్ ఫేర్ వచ్చేసి 50 నుంచి 100 రూపీస్ తీసుకుంటారు. మీరు ఎక్కిన బస్ బట్టి ఉంటుంది. అలాగే లేదు మేము ట్యాక్సీలో వెళ్తా అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎంతమంది ఉంటారో నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం మనకు జర్నీ వచ్చేసి 1 hour ఉంటుంది. లేదు ట్యాక్సీలో కానీ అలా వెళ్తే మనకు 35 నుంచి 45 minutes మనకు జర్నీ టైం పడుతుంది మనకు త్రయంబకేశ్వర్ టెంపుల్ రీచ్ కావడానికి మనకు. అలాగే టెంపుల్ నియరెస్ట్ మనకు చాలానే రూమ్స్ ఉంటాయి, సత్రాలు కూడా ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే మీరు అక్కడ తీసుకుని 500 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఎంచుకున్న రూమ్ బట్టి మీకు తీసుకోవచ్చు. సో మేము ఉన్నదైతే 1200 రూపీస్కి మేము టోటల్ 9 members ఉండడం జరిగింది. సో ఈ విధంగా మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చాయిస్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. రూమ్స్, ప్రైవేట్ రూమ్స్ కూడా చాలానే అవైలబుల్గా ఉంటాయి మనకు టెంపుల్ నియరెస్ట్. దాన్ని బట్టి మీరు దర్శనం టైంని కూడా తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. త్రయంబకేశ్వర్లో మనము దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు జనరల్గా వెళ్ళచ్చు. అలాగే మనకు స్పెషల్ దర్శనం అన్నది కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్లో సేవ అనే ఉంటుంది, టికెట్ ఉంటుంది. 200 రూపీస్ మనము పే చేస్తే మనము ఈ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ QR కోడ్ చూపిస్తే మనము నార్త్ సైడ్ టెంపుల్కి నార్త్ సైడ్ రూట్ నుంచి మనము దర్శనానికి వెళ్తాము. ఇక్కడ నుంచి 30 నుంచి 40 minutesలో మనకు దర్శనం అవుతుంది. అదే మనము జనరల్గా వెళ్తే మాత్రము దాదాపు అన్నీ 3 నుంచి 4 hours టైం పడుతుంది. అది వీకెండ్లో వెళ్తే సాటర్డే కానీ, ఫ్రైడే కానీ, సండే కానీ, మండే కానీ ఈ రోజుల్లో చాలామంది రష్ ఉంటుంది. సో వాళ్ళకు నేను ఇది చెప్తున్నాను. సేవ అనేది ఒక టికెట్ ఉంటుంది. కంపల్సరీ ఆన్లైన్లో వెళ్తే 200 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే మనకు నార్త్ ఫేస్ టెంపుల్కి నార్త్ నుంచి మనం వెళ్తున్నాం. మేము వెళ్ళేది కూడా అదే మార్గంలో వెళ్ళాము. ఎందుకంటే ఆ రోజు చాలా రష్ ఉండే, మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి. సో ఈ వేళ వెళ్తున్నాం మార్నింగ్ 5 o'clock. ఇది మేము దర్శనానికి వెళ్తున్నాము. సో ఎవరైనా వస్తే ఈ విధంగా ఆలోచించండి. మనకు ఎవరైనా మీకు కావాలనుకుంటే ఇబ్బంది లేదు, తొందరగా కావాలనుకుంటే ఈ సేవ అనే టికెట్ ఉంటుంది మనకు 200 రూపీస్. ఆన్లైన్లో మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా ఉంటుంది. లేదంటే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ తర్వాత ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మనకు. టోటల్ మేము 9 members వచ్చాము.
ప్రజెంట్ మనము త్రయంబకేశ్వర్లో ఉన్నాము. రాత్రి 9:30కి మేము భీమాశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాము. అక్కడ స్పర్శ దర్శనం ఉంది. దర్శనం చేసుకొని మేము తిరిగి 9:30కి బయలుదేరితే మార్నింగ్ 4:30కి మేము త్రయంబకేశ్వర్ రీచ్ అయినాము. ఇక్కడ మేము రూమ్ తీసుకొని రూమ్ ఫ్రెష్ చేసి అక్కడ నుంచి త్రయంబకేశ్వర్ టెంపుల్కి రావడం జరిగింది. ఇందులో మాకు 5 మెంబర్స్ ఆల్రెడీ మామూలు లైన్లో నిలబడ్డారు దర్శనం కోసం. మేము వచ్చేసి ఈ 200 రూపీస్ టికెట్ మాకు అక్కడ క్యాబ్ డ్రైవర్ అడిగితే మాకు దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సేవర్ టికెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ నుంచి మేము లోపలికి ఎంటర్ అయినాము. సో అది వచ్చేసి జనరల్గా లైన్ లోపల నుంచి వెయిటింగ్ హాల్ నుంచి రావడం జరుగుతుంది. ఇదైతే ఇక్కడ నుంచి ఈ టికెట్ నుంచి తొందర దర్శనం అవుతుందని మాకు చెప్పాడు. సో ఈ లైన్లో మనం వెళ్తూ టెంపుల్ యొక్క విశిష్టత గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మీకు చెప్పడం జరుగుతుంది. कैमरा मुझे बंद అలాగే టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే ఈ టెంపుల్ వచ్చేసి ప్రత్యేకించి దీనిని తృతీయ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయ గర్భగుడిలో 3 లింగాలు ఉంటాయి. అలాగే ఆ లింగాలు వచ్చేసి బ్రహ్మ, విష్ణు, శివ ఒకే చోట ఉంటాయి. ఇది చాలా అరుదైన విషయము. ఇక్కడ స్పర్శ దర్శనం అనేదే ఉండదు, మామూలు దర్శనమే మనం చేసుకోవడం. అలాగే గుడి యొక్క పురాణాలలోకి వెళితే మనకు హరిహరులు ఒకే చోట కనిపించే ఆలయాలు తక్కువ. కానీ ఇక్కడ బ్రహ్మ, విష్ణువులు ఒకే పానపటంలో పరమేశ్వరుడితో కలిసి లింగ రూపంలో కొలువుదీరి దర్శనమిస్తారు. అలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం. స్వామి మహా మృత్యుంజయుడిగా త్రయంబకేశ్వరుడిగా పూజలు అందుకునే ఈ పుణ్యక్షేత్రము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. పచ్చని పరిసరాలు, గోదావరి గలగల మధ్య పూర్తిగా నల్లరాతితో అతి సుందరంగా నిర్మించిన ఆలయమే త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రయంబకంలో ఉంటుంది. 3వ స్వేచ్ఛ అయిన బాజీరావు నిర్మించిన ఈ ఆలయంలో త్రిమూర్తులు ఒకే చోట లింగ రూపంలో ఉంటారు. అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వరుగా పిలుస్తారు. త్రిమూర్తులతో పాటు ఆదిపరాశక్తి, ముక్కోటి దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని చెబుతారు. అలాగే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు లింగాల రూపంలో ఎలా ఏర్పడ్డారు అన్నది మన పురాణాల్లోకి వెళితే, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషువులు, సాధువులు నివసించేవారు. 7 ఋషువుల్లో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవాడంట. ఒకానొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటుగా మిగిలిన ఋషిపత్నులు ఆ సరస్సులోని నీటిని ఉపయోగించేవారు. అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయను పెంచుకున్నారంట. గౌతముని ఇబ్బంది పెట్టాలని ఋషులంతా గణపతి కోసము తపస్సు చేశారంట. గణేశుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి ఆ గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చెయ్యమని అడిగారంట. అప్పుడు ఆ వినాయకుడు ఇలా కాదు అని సర్ది చెప్పడం కూడా చేశాడంట. కానీ చివరకు ఆ వరాన్ని ప్రసాదించాడంట. కొన్ని రోజులకు పంట పొలంలో మేస్తున్న తన గోవును గౌతమ మహర్షి దర్భపుల్లతో కట్టెతో గాయపరిచి అలాగే చనిపోయిందంట. అదే అదునుగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపం అని చెబుతూనే పరిహారంగా ఈ ప్రాంతంలో గంగా పారేలా చెయ్యమని ఆదేశించారంట. గౌతమ మహర్షి అహల్యతో కలిసి శివుడి కోసము తపస్సు చేయడంతో కొన్నేళ్లకు స్వామి బ్రహ్మ, విష్ణువు, ఆది పరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యాడంట. గౌతముని కోరిక మేరకు శివుడు తన జటాజూటం నుంచి ఒక జటను విసరగా అది ఆ ప్రాంతంలోని బ్రహ్మగిరి పర్వతం పైన పడి అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకు చేరిందంట. అలా గోదావరి ఆవిర్భావం ఇక్కడే జరిగిందని ప్రతీతి. త్రిమూర్తులు, ఆది పరాశక్తి స్వయంభుగా వెలసిన ఈ ప్రాంతాన్ని జ్యోతిర్లింగముగా మారింది. ఇక్కడ త్రిమూర్తులు విడివిడిగా కాకుండా ఒకే పానపటంలో లింగాల రూపంలో కనిపిస్తారు. అలాగే అంతు చిక్కని రహస్యం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. అదేంటంటే ఇతర ఆలయాల మాదిరిగా త్రయంబకేశ్వర్లో గర్భగుడిలోని ఎదురుగా నంది విగ్రహం ఉండదు.
నందీశ్వరునికి విడిగా మందిరము ఉంటుంది. భక్తులు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని పరమేశ్వరుని చూడాలనేది నియమము. గర్భగుడిలోని పావనట్టం లోపల నిరంతరము జలము వస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు ఎప్పుడు గోదావరి నదీ జలాలతో నిండి ఉంటుంది. ఆలయం చుట్టూ చిన్న శివలింగాలు, ఉపాలయాలని దర్శించుకోవచ్చు. కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందిందిగా ఈ ఆలయాన్ని కార్తీక మాసంతో పాటు శ్రావణ మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దర్శనము చేసుకుంటారు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అన్నిటిలోకి జ్యోతిర్లింగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు శివభక్తులు. ముఖ్యంగా కార్తీకంలో ఒక్క జ్యోతిర్లింగానైనా దర్శించుకుంటే జన్మ తరిస్తుందనుకుంటారు. ఇదంతా సరే, కానీ సాధారణంగా శివలింగానికి జ్యోతిర్లింగానికి ఉన్న తేడా కూడా తెలియదు. అదేందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. శివపురాణం ప్రకారము ఒకసారి బ్రహ్మ విష్ణుమూర్తుల మధ్య ఎవరు గొప్ప అనేది వాదన మొదలైంది. అది ఎంతకి తేలలేకపోవడంతో పరమేశ్వరుడు పెద్ద జ్యోతిర్లింగం ఆకారంలో అవతరించి ఆ లింగం ఆది అంతమును కనుక్కున్న వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పాడంట. అప్పుడు బ్రహ్మ విష్ణుమూర్తి చెరోవైపు వెళ్ళారు. అయినా ఇద్దరు ఆది అంతములను కనుక్కోలేక వెనక్కి వచ్చారు. అయితే బ్రహ్మ మాత్రము తాను తెలుసుకున్నానంటూ అబద్ధము చెబితే విష్ణుమూర్తి తాను విఫలమయ్యానంటూ ఓటమిని ఒప్పుకున్నాడంట. బ్రహ్మ అబద్ధం చెప్పడాన్ని పరమశివుడు గ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని శపించాడంట. ఇలా వీళ్ళ తగవును తీర్చేందుకు ఏర్పడిన ఆ జ్యోతిర్లింగ కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగ క్షేత్రాలయ్యాయి. ఇవి నిజానికి 64 వరకు ఉన్నాయి. వాటిలో 12 మాత్రమే ఎక్కువ. సో ఫైనల్గా మనము దర్శనం చేసుకొని బయటకు రావడం జరిగింది. ఇది ఉత్తర ద్వారము. ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఆన్లైన్లో బుకింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రూట్ వెళ్ళి మన ఉత్తర ద్వారం గుండా మీకు లోపల కనబడుతున్న టెంపుల్ ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అంతా టోటల్ మార్కెట్ కనబడుతుంది. బయట జనాలు ఎంత ఉన్నారో చాలామంది ఉన్నారు ఈరోజు సండే కాబట్టి ద్వాదశి. సెకండ్ సైడ్ రథం కూడా ఉంది. సో ఇది వచ్చేసి ఉత్తర ద్వారం మనకు ఉత్తర ద్వారం ఇది. సో ఈ దారం గుండా మనం బయటకు వెళ్ళడం జరుగుతుంది మనకు. సో ఇది వచ్చేసి ఆన్లైన్లో సేవా దర్శనం 200 రూపీస్ ఏమో ఉంది మనకు. ఈ రూట్కి వెళ్తే మనం ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అదే ఆ రూట్లో వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనంలో చాలానే పడుతుంది. उत्तर महाद्वार के दर्शन के लिए आगे से सेकंड राइट पूर्व द्वार की ओर जाना है. धर्म दर्शन, नॉर्मल दर्शन, आगे से सेकंड राइट पूर्व द्वार की ओर जाना है. तीन बाइकों में डोनेशन. సో ఇక్కడ ఉత్తర ద్వారం నుంచి మనం బయటకు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అంతా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలానే ఉన్నాయి బయట. धर्म दर्शन, आगे से सेकंड राइट पूर्व द्वार की ओर जाना है. उत्तर गेट के सामने भीड़ मत. సో ఇదంతా మార్కెట్ మనకు. ఇక్కడ మీకు శివాజీ స్టాచ్యూ కూడా కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మనం బ్యాక్ నార్త్ సైడ్ వెళ్తాం. మనం కూడా కొన్ని 7 ఉన్నాయి. इसका मैं 4 ले लो, 10 का एक. వచ్చేసి మన నార్త్ ఫేస్ సైడ్ వెళ్ళడానికి ఇది మన ఎంట్రన్స్. సో మీ బ్యాగ్ కనబడుతుంది నార్త్ ఫేస్. సో ఈ గుండా మనము దర్శనం వెళ్తుంది. ఫ్రీ దర్శనంకి అక్కడ సైడ్ వెళ్ళాలి, ఫ్రంట్ సైడ్ సెక్షన్లో. సో ఎవరైనా ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఈ రూట్లో రావాలి. సైడ్ మనం మెయిన్ సెంటర్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచే మనకు లోకల్ వెళ్ళడానికి ఉంటాయేమో మనకు. సో చూద్దాం మనం బయటకు వెళ్ళిన తర్వాత ఏందన్నది. పైన బోర్డు కూడా కనబడుతుంది మనకు, డైరెక్షన్స్. అంబేద్కర్ వాడు ఏడు చూపిస్తుండు. ఇది మనం మార్నింగ్ టైంలో వచ్చినాం కాబట్టి మనకు చీకటి ఉండే కనవలేదు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇది వచ్చేసి చౌరస్తా కనబడుతుంది మనకు. సో ఇక్కడ నుంచే మనకు రూట్స్ ఉంటాయంట. సో కనుక్కుందాం ఏందన్నది. ఫైనల్గా మనకు దర్శనం అయితే కంప్లీట్ కావడం జరిగింది. మార్నింగ్ 5 o'clock వెళ్తే మేము 10:30కి బయటకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి చౌరస్తా నుంచే మనకు
గంగా మొదటిగా ఎక్కడైతే ప్రారంభమవుతుందో అక్కడికి వెళ్ళడానికి మనకు ఆటోస్ కూడా ఉంటాయంట బ్రహ్మగిరి సైడ్. సో అది మీరు బేరం చేస్తే దాన్ని బట్టి ఆటోస్ కూడా వెళ్తాయి. పర్ పర్సన్కి చాలానే ఎక్కువనే తీసుకుంటారు, 500 రూపీస్ అని చెప్తారు. బట్ ఒక 3-4 కలిసి వెళ్తే ఇక్కడ నుంచి బెటర్ మీకు బ్యాక్ సైడ్ కనబడుతుంది చూసిన అదే బ్రహ్మగిరి హిల్స్. ఇక్కడ నుంచి చాలానే ఉంటాయి. ఇక్కడ కూడా హోటల్స్ కూడా ఉన్నాయి మనకు నియరెస్ట్. సో ఇక్కడ నుంచి మేము నాసిక్ బయలుదేరాము. నాసిక్లో ఉన్న టెంపుల్స్ అన్నీ మేము కూడా కవర్ చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము వచ్చింది 3 days ట్రిప్ కాబట్టి. సో బ్రహ్మగిరి హిల్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ వీడియో కూడా చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మనకు జ్యోతిర్లింగం ఔరంగాబాద్ ఉంటుంది నాసిక్ తర్వాత. సో నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.